తెలంగాణ కోసం పాట పాడిన ఒక మహిళను ఎందుకు 17 ముక్కలుగా నరికి చంపారు? నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన కాని ఎంతో విషాదకరమైన కథను తెలుసుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని పేరు బెల్లి లలిత. ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో అగ్ని రాజేసిన ఒక ఉద్యమస్వరం. ఆ మాటలు వినడానికే మనకు చాలా భయంగా ఉంది కదూ. అసలొక గాయని జీవితానికి ఇంతటి అత్యంత క్రూరమైన హత్యకు మధ్య ఉన్న సంబంధమేంటి? పాటలు పాడే ఒక సాధారణ మహిళ ఇంతటి దారుణమైన కుట్రకు ఎందుకు గురైంది? ఈనాటి మన విశ్లేషణ మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే సాగుతుంది. ఆమె పేరే బెల్లి లలిత. ప్రజలందరూ ఆమెను ఎంతో ప్రేమగా తెలంగాణ కోకిల అని పిలుచుకునేవారు. ఇందాకే అనుకున్నాం కదా, ఆమె కేవలం ఒక సింగర్ కాదు. ఆమె పాడిన పాటలు ఎప్పుడూ ఊరికే వినోదం కోసం పుట్టినవి కావు. చీకటిలో మగ్గిపోతున్న ఎంతో మందికి ఆమె గొంతు ఒక వెలుగును చూపించింది. బాల్యం మరియు నేపథ్యం. అసలు ఇంతటి గొప్ప స్వరం ఎక్కడినుంచొచ్చింది? ఆమె మూలాలు ఏంటో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఆమె ప్రయాణం 1974 ఏప్రిల్ 29న యాదాద్రి భువనగిరి జిల్లా నంచారిపేట గ్రామంలో మొదలైంది. ఆమెది ఒక సాధారణ రైతు కూలీ కుటుంబం. వాళ్ల నాన్నగారు ఒగ్గు కథలు చెప్పే కళాకారుడు, అలాగే కూలీ పని కూడా చేసేవారు. ఆ ప్రభావం వల్లే చిన్నప్పట్నుంచే లలితగారికి పాటలపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. అలా గ్రామాల్లో జరిగే జాతరలు, సభలు, జానపద కళాప్రదర్శనల్లో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టారు. పెరిగే కొద్దీ ఆమె తన చుట్టూ ఉన్న సమాజాన్ని చాలా దగ్గరగా గమనించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారు. ఒక మహిళగా ఆడవాళ్లెదుర్కొనే రోజువారీ సమస్యలను చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలపై జరుగుతున్న ఆ సంస్థాగతమైన అన్యాయం, వివక్ష ఆమె మనసును తీవ్రంగా కలిచివేశాయి. ఉద్యమస్వరం. మరి ఒక పల్లెటూరి గాయని ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమానికి వాయిస్లాగా ఎలా మారారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమె ఏకంగా గ్రామాన కాలినడకన తిరుగుతూ పాటలు పాడేవారు. ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావడానికి, వాళ్లలో చైతన్యం నింపడానికి ఆమె ఎంచుకున్న ఏకైక ఆయుధం ఆమె గొంతు. పల్లెల్లోకి వెళ్లి సామాన్యులతో మమేకమై తన జానపద గీతాలతో ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మీరు గమనిస్తే ఆమె పాటల్లో ప్రధానంగా 3 అంశాలు వినిపించేవి: బాధ, తీవ్రమైన ఆవేదన, అణచివేయబడ్డ ప్రజల ఆత్మగౌరవం. ఆ పాటలు కేవలం స్టేజ్ మీద పాడేసి వెళ్ళిపోయేవిగావు. వ్యవస్థపై ఉన్న కోపం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే ఒక బలమైన డిమాండ్ ఆ పాటల్లో అడుగడుగునా వినిపించేవి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం, బెల్లి లలితగారు కేవలం అద్భుతమైన గాయని మాత్రమే కాదు, అద్భుతమైన ఆర్గనైజర్ కూడా. ఆమె తెలంగాణ కళా సమితి అనే సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఎంతోమంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఉద్యమానికి చాలా పెద్ద బలాన్నిచ్చారు. కుట్ర మరియు హత్య. ఖచ్చితంగా ఈ పాయింట్లోనే మన కథ ఒక భయంకరమైన చీకటి మలుపు తీసుకుంది. పవర్ఫుల్ వ్యక్తులను భయపెట్టిన ఒక పవర్ఫుల్ గొంతు ఆమెది. జనం గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్న ఆమె స్వరం ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న వారికి ఒక సింహ స్వప్నంగా మారింది. ప్రజల్లో ఆమెకున్న ఫాలోయింగ్ చూసి కొంతమంది ఆధిపత్య శక్తులకు వణుకు పుట్టింది. ఎలాగైనా ఆ గొంతును శాశ్వతంగా మూయించాల్సిందే అనేవాడు ఫిక్స్ అయ్యారు. ముందుగా ఆమె పాటలను ఆపడానికి తీవ్రమైన బెదిరింపులొచ్చాయి. అయినా సరే ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేలేదు. అసలు తగ్గేదే లేదన్నారు. ఆ తెగింపే చివరకొక పెద్ద కుట్రకు దారితీసింది. 1999 మే 26న ఒక పకడ్బందీ ప్లాన్తో ఆమెను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. 17. ఈ అంకెను ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఊహించుకోండి. ఒక గాయనిని కేవలం చంపడం మాత్రమే కాదు, అత్యంత పైశాచికంగా ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా నరికారు. ఆ రాక్షసత్వం వెనక ఉన్న ఉద్దేశమేంటంటే, భవిష్యత్తులో ఇంకెవరూ కూడా తెలంగాణ కోసం నోరు మెదపకూడదు అనే భయాన్ని అందరిలో క్రియేట్ చేయడం. వివిధ చారిత్రక ఆధారాల్లో కొన్ని చోట్ల ఆ ముక్కలు 18 లేదా 27 రాసి ఉన్నప్పటికీ అత్యంత విస్తృతంగా అందరూ చెప్పేది రికార్డైన సంఖ్య మాత్రం 17. అంత దారుణంగా నరికిన ఆ శరీర భాగాలను తీసుకెళ్లి చౌటపల్ పోలీస్ స్టేషన్ దగ్గర పడేశారు అని చెబుతారు.
ఈ ఘటనతో మొత్తం తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చెరగని చరిత్ర. ఇంత భయంకరమైన మరణం తర్వాత అసలా ఉద్యమమేమైంది? వాళ్ళు అనుకున్నది జరిగిందా? వాళ్ళు ఒక గాయనిని భౌతికంగా చంపేశారు, నిజమే. కాని వాళ్ళు ఆ గొంతును ఎప్పటికీ మూయించలేకపోయారు. ప్రజల్లో ఏ భయాన్నైతే సృష్టించాలనుకున్నారో దానికి బదులుగా ప్రజల్లో తీవ్రమైన కసి పుట్టింది. ఆమె ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమానికి ఒక అనూహ్యమైన బలాన్నిచ్చింది. ఆ హత్యాకాండే ఆమెను ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసింది. దశాబ్దాల పోరాటం తర్వాత నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమయింది. ఇప్పుడు ఏర్పడిన ఈ స్వరాష్ట్రంలో బెల్లి లలితగారి పేరును మనం ఎంతో ప్రగాఢమైన గౌరవంతో స్మరించుకుంటాం. పల్లెల్లో పాడిన ఒక సాధారణ జానపద స్వరం ఒక రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్రగా ఎలా మారిపోయిందో కదా. చివరగా ఒకే ఒక గొంతు, ఒకే ఒక పాట, ఒక ఆలోచన చరిత్రను మార్చగలవు. బెల్లి లలితాగారి జీవితం మనకు స్పష్టంగా చెప్పేది ఇదే. అణిచివేత ఎంత క్రూరంగా ఉన్నా కలకున్న శక్తి ముందు అది ఓడిపోక తప్పదు. బెల్లి లలితాగారికి మనందరి వందనాలు. చరిత్రలో నిలిచిపోయిన ఈ త్యాగం వెనుకున్న అసలు కథ మీకు అర్థమైందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. సెలవు.